వాసంతి, ఏంటి వర్షంలో తడుస్తున్నావు? జలుబు చేసింది, కొడుకులరా. ఏంటి నిద్ర రావట్లేదా? నిద్ర నిద్ర. నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలియదు, కానీ నాకు నిద్ర లేకుండా చేసింది మాత్రం నువ్వే. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నాకేమైందో నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడూ నువ్వు నా దగ్గరే ఉండాలనిపిస్తుంది, నిన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది. కొంపదీసి ఇది లవ్వేమో. అయినా నీతో చెప్పే లాభంలే. నా భాష నీకు అర్థం కాదు, నీ భాష నాకు అర్థం కాదు. రేయ్, ఏంట్రా ఏం చేస్తున్నావు? పంచర్లు ఉన్నాయేమో టెస్ట్ చేస్తున్నాం. నీ మొహం పంచర్ ఇలాగే చూడడం. ట్యూబ్ నీళ్ళలో ముంచి ఎక్కడ ఎయిర్ లీక్ అయితే అక్కడ పొలాలకు వచ్చాలి. రే పంచర్లు వేస్తావు, నువ్వు మాకు చెప్పేస్తున్నావా? చాలా ఎక్స్ట్రా రోయ్. రే మన బ్యాంక్ క్లర్క్. నేను మాట్లాడుతున్నాను. ఏంటి సార్ ఎలా వచ్చారు? నీకోసమే. బస్సు రెడీ అయిందా? అది అది ఇంకా రెడీ అవ్వలేదు సార్, చేయిస్తాం. ఇన్స్టాల్మెంట్ తీసేసుకున్నారు, బస్సు మాత్రం రెడీ చేసి మా మేనేజర్ చూపించలేదు. ఇదిగో మీ దగ్గర ఏదో పైసా తిన్నాను కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాను. మా మేనేజర్ గారు వచ్చి చూసేయడానికి చాలా డేంజర్, అర్థమైందా? తర్వాత ఎవరు ఏం చేయలేరు, చూసుకో మరి. ఏంట్రా ఇది ముళ్ళ కిరీటం లాగా? నువ్వు చెప్పావు కదా పంచర్లు చోటల్లో పొలాలకు వచ్చామని, మొత్తం గుచ్చాను. రే దీనికి బాడీ నిండా పంచర్లే, దీన్ని బాగు చేయించి డబ్బులు పెడితే 3 కొత్త చూపులు కొనుక్కోవచ్చు. సరే పద. ఏంటి వెళ్ళేది? ముందు అక్కడ డబ్బులు ఇచ్చినాడు. డబ్బులు ఇవ్వడం ఏంట్రా? మరి పొలాన్ని ఊరిని వచ్చిన అనుకున్నావా? అక్కడ కొత్త చీపురు కొని కూర్చాం. నీ అబ్బా, నువ్వు ఎక్కడ చేయి పెడితే అక్కడ నాశనం కదరా. పద ప్లీజ్, కొత్త విషయాలని చెప్పా. ఇంకో చీపురు కావాలా? చంపేస్తా నేను. అదే బస్సు. సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏంటి సార్ ఇదంతా? ఏం లేదయ్యా, చూసి చాలా కాలం అయింది కదా, సరదాగా పలకరిద్దామని వచ్చాను. ఎలా ఉంది హెల్త్? రండి సార్, కూర్చుని మాట్లాడుకుందాం. మీ నాన్నగారి మీద అభిమానంతో ఏ గ్యారంటీ లేకుండా లోన్ ఇచ్చినందుకు నువ్వు చేసే పని ఇదే. లోన్ ఇచ్చింది హోటల్ పెట్టమని, అంతేగాని హోటల్కి వెళ్ళి తిని తాగి తొంగోమని కాదు. ఇన్స్టాల్మెంట్ తీసుకున్నప్పుడు అన్ని కరెక్ట్ గా. సార్ మేము కావాలని చేయలేదు సార్, మేము చెప్పేదేనండి. సార్ అసలు ఏం జరిగిందంటే, సార్ ఆర్సీ బుక్. వెరీ గుడ్, ఇది చాలు నాకు. ఇప్పుడు మీ బస్సు కదలాలంటే నా పర్మిషన్ కావాలి. అది కావాలంటే నేను ఇచ్చిన లోన్ అనా పైసలతో సహా కట్టాలి. పద. ఏంట్రా ఇది వాసంతి బట్టలోంచి పడింది? దీపావళితో పాకరా, చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. చూడు. అసలు అమ్మాయి దగ్గర రివాల్వర్ ఉండాల్సిన అవసరం ఏంటి? ఎవరైంటుంది అమ్మాయి? కొంపదీసి నక్సలైటా? కాదు, నాకు తెలుసు. తెలుసా? ఎవరు? నన్ను చంపడానికి వచ్చిన టెర్రరిస్ట్. టెర్రరిస్టా? యా, ఆ బిన్ లాడెన్ గడు పంపించుంటాడు. లాడెనా? అవునరా, నేను దుబాయ్ వెళ్తే అక్కడ ఆయిల్ బంకర్లు అయ్యి కొనేసి ఆడికంటే డెవలప్ అయిపోతానని తెలిసి అసలు మనం అక్కడ ఎంటర్ అవ్వకుండానే లేపమని అమ్మాయిని పంపించుంటాడు. రే బుష్, రివాల్వర్ లో బుల్లెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అనవసరంగా నన్ను అంతకుండా చెక్ ప్లీజ్. ఇప్పుడు అమ్మాయి నా చేతికి దొరకాలి, చెప్తాను. ఏంటి చెప్పేది? అసలు అమ్మాయి ఆల్రెడీ ఎక్కడికో చెక్కేసి ఉంటది.
ఒరే నీకు నిజం చెప్పాలరా బాబు, అసలు అమ్మాయి బంజారా అమ్మాయి కాదురా బాబు. ఒరే అమ్మాయి ఇప్పుడు అయిపోయింది నా చేతులు. ఒరే జాగ్రత్త పట్టుకో, పట్టుకో చెప్తాను. అయ్యి బాబోయ్, దీని పర్సనాలిటీ చూస్తుంటే కరాటే కుంఫు కూడా టచ్ ఉన్నట్టుంది. హ్యాండ్స్ అప్. చేతులు కట్టేసి హ్యాండ్స్ అప్ ఏంటా? నడువుకి బెల్ట్ బాంబులు ఉన్నాయో టెస్ట్ చేస్తున్నాను. లేవు. ఇప్పుడు బోలో, తుమారా కౌన్ హై? ఎవరు నువ్వు? మమ్మల్నే మోసం చేయాలని చూస్తున్నావా? నీ కళ్ళకి తెలివి తక్కువ దద్దమ్మలాగా కనిపిస్తున్నావా? కనిపించినా పర్లేదు, పై కనకన్నా ఉంటే చాలు. చెప్పు, ఈ రివాల్వర్ తో ఎవరిని చంపాలనుకున్నావు? రే పాపి చెప్పు గోపి. ఏడిడు? రై, మొన్న తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో మన సీఎం మంత్రులు ఉన్నారని పేపర్లో వచ్చింది, చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఆ పేపర్లో మ్యాటర్ లేదా? చెప్పు, నువ్వు తీవ్రవాదుల మనిషివేగా? కాదు. కాదంటే నమ్మేస్తావా? సరే నమ్మొద్దు. నమ్మద్దంటే మానేస్తావా? చెప్పు, ఏ మంత్రిని చంపడానికి ఇక్కడికి వచ్చావు? చెప్తావా? పోలీసులు పిలిపించుంటావా? పిలిపించండి, మాట్లాడతాను. ఏ భాషలో మాట్లాడతావు? తెలుగులో. తెలుగులో? ఏ వాళ్ళకి తెలుగు రాదా? వాళ్ళకు వచ్చు, కానీ నువ్వే ఏ భాషలో తెలుగులో మాట్లాడేసిందిరా. నువ్వేంట్రా శక్తి లేదు? ఇదేమన్నా కేక్ ఏంటి అత్మని తింటానికి? షాక్. ఎప్పుడో తిన్నాం. అసలు నా గురించి మీకేం తెలియాలి? రివాల్వర్ తో ఎందుకు తిరుగుతున్నాను అనేగా? ప్రాణం తీయడానికి. ఎవరి ప్రాణమో కాదు, నా ప్రాణం నేనే తీసుకోవడానికి. నేను ఒరిస్సాలో కోణార్క్ లో పుట్టాను. తండ్రి ఎవరో నాకు తెలీదు. మా అమ్మ చనిపోతూ మా నాన్న ఎవరనే రహస్యం నాకు చెప్పింది. ఆయన కోసం తిరగని చోటంటూ లేదు. చివరికి ఇక్కడున్నారని తెలిసింది. అందుకే ఈ ఊరొచ్చాను. మీ మంచితనం గమనించి ఆసరా కోసం మీ దగ్గర చేరి ఈ నాటకం ఆడాను. మా నాన్న నన్ను తన కన్న బిడ్డలా స్వీకరించాలి, లేదా ఆయన ముందే నన్ను నేను రివాల్వర్తో కాల్చుకు చస్తాను. అలా మాట్లాడుకో వసంతి, నీతో పాటు మేము ఉన్నాం. చెప్పు, ఎవరా రాక్షసుడు? ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ ధర్మరాజు. రై రారా చెప్తాను. ఏంట్రా? అమ్మాయి వాసంతి కాదురా, మరి మన కష్టాలు తీర్చడానికి వచ్చిన మహాలక్ష్మి. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ ధర్మరాజు గారి బ్యాంకే కదరా, ఆడికి కూడా సీక్రెట్ లాకర్ లో ఉన్న విషయం మనకి ఇప్పుడు తెలిసిపోయింది. సో మనం ఇప్పుడు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే అమ్మాయిని వాడుకోవడం. చిచి, నేను చెప్పింది అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ వాడుకుందామనా? ఫ్లాష్ బ్యాక్ వాడుకోవడం ఏంట్రా? చెప్తాను. మనం ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నువ్వెప్పుడో వయసులో ఉన్నప్పుడు టాటా చెప్పిన నీ అక్రమ సంతానం ఇప్పుడు మా దగ్గర ఉందరా, వెంటనే మా ఆర్సీ బుక్ మా చేతికిచ్చి మాకు పూర్తిగా లోన్ శాంక్షన్ చేయకపోతే ఈ విషయం మేము అందరికీ స్పెట్ చేస్తాం అని బ్లాక్మెయిల్ చేద్దాం. వద్దురా, ఈ విషయం వాసంతికి తెలిస్తే బాగోదు. నువ్వు చెప్తావా? ఏం పర్లేదురా, మన ప్రాబ్లమ్స్ తీరిపోయాక వాసంతికి న్యాయం జరిగేలా మనం చూద్దాం. నాకెందుకో భయంగా ఉందిరా. నేను ఉన్నాను కదా, అందుకే నా భయం. హలో, నాకు ఇప్పుడే తేలిపోవాలి, మీరు నన్ను ఈ ఊరెందుకు తీసుకొచ్చారు? ఏంటి అప్పుడే మర్చిపోయావా? మా మొబైల్ క్యాంటీన్లో కుక్ పోస్ట్ కోసం. కానీ నాది కుక్క బతుకైపోయింది. ఫుడ్ ఇస్తామని, అకామిడేషన్ ఇస్తామని హోటల్లో నన్ను 3 రోజులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బిల్లు కట్టకపోతే వాడు నన్ను మంచం తోడు కట్టేశాడు. పోలీసులు గీలీసులు అన్నాడు. కానీ నా అదృష్టం బాగుండి అక్కడ కుక్కు బెల్లం లేచిపోతే కుక్కు దాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు 2 రోజులు వంట చేసి వాళ్ళని వదిలేసుకుని వచ్చా. కానీ ఇప్పుడు డిసైడ్ అయిపోవాలి, నేను మీకు కావాలా వద్దా? ఆ హోటల్ వాడు నా టాలెంట్ చూసి నన్ను పొమ్మని అడుగుతున్నాడు. చెప్పండి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. త్వరలో మన మొబైల్ క్యాంటీన్ ఓపెన్ అయిపోతుంది. 2-3 సంవత్సరాల్లోనా? అన్ని 2-3 రోజులు సర్దుకుంటాయి. వారం రోజులు ఉండు. ఏంటి పస్తులా? నువ్వు ధైర్యంగా ఉండు బాబాయ్. నువ్వు రిలాక్స్ అయ్యి ఇలా అద్భుతమైన ఏర్పాట్లు చేసి నేను నవ్వింతాను కదా. ఏంటి పడుకోబెట్టి కిటకిటలు కడతావా? అది ఈ ఏర్పాట్లు ఒకసారి నవ్వు. ఏర్పాట్లు అయ్యాకే నవ్వులు. ఒరే పాపి, నిన్న ఒక విషయం అడుగుతా, నిజం చెప్పరా? అడగరా, నా దగ్గర నీకు ఫ్రీడమ్ ఉంది. ఏడ్చాలో గాని ఒక బ్యాంకు మేనేజర్ కూతుర్ని ఒక బస్సు ఓనర్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటది. కానీ నాకెవడెత్తాడరా పిల్లనే? నువ్వు బస్సు ఓనర్వా? సారీ, బ్యాంక్ మేనేజర్ కూతురు అంటే అర్థమైంది, మరి బస్సు ఓనర్ ఎవరు? అర్థం కాలేదా? అయితే ఓ చిన్న క్లూ ఇస్తాను. ద్వారకలో ఉంటాడు, కైలాసంలో ఉండడు. ఎవరు? మన సర్వర్ సత్యాడు. అదే ఆడే మధ్యన కైలాస హోటల్లో మానేసి ద్వారక హోటల్లో జాయిన్ అయింది. నీకు దల్లో చెప్తాను. నువ్వు నిన్ను అడిగాను చూడు, నా చెప్పుది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? నీ గురించి వెయిట్ చేస్తున్నాం. నేను ఎక్కడ పడుకోవాలి? మా ఒళ్ళే అడుకో. అలాగే బస్సు లోపల ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. అగో రే, అమ్మాయి బస్సులో ఉండగా వేరే వాళ్ళు పడుకుంటే నేను ఒప్పుకోను. రే, నువ్వు ఆ మాట అనుకున్నా బాబు, ఇంటికి వెళ్ళిపోతాడు. బాబాయ్, దిండు చాప పైన ఉన్నాయి, చల్లగా ఉంటది. నువ్వు టెర్రస్ ఎక్కి. టెర్రస్ అంటే ఏంట్రా? బస్సు టాప్. బస్సు టాపా? అయితే పాటలు వింటాను. సరే అయితే నువ్వే విను. నువ్వు కూడా వినరా? మా కర్మలో ఏం చేస్తాం?
అవునరా, ఇంతకే ఆ బస్సు ఓనర్ ఎవరు? అదేంట్రా, అది బస్సేగా. అవును, మరి నేనెవరిని? ఓనరు. ఓ, ఆ బ్యాంక్ మేనేజర్ కూతుర్ని చేసుకునేది ఈ బస్సు ఓనరా? రే, ఈ విషయం వాసంతికి చెప్పావా? వాసంతికి తెలుగు రాదనుకుని ఆ రోజు నా మనసులో మాట చెప్పాను. దానికి తనేమనుకుంటుందో చెప్పలేదే. వెళ్ళి అడిగితే వాసంతి, వాసంతి, నిద్రపోతున్నావా? కాదు, సినిమా చూస్తున్నాను. ఏంటో చెప్పండి. ఆ రోజు నా మనసులో మాట నీతో చెప్పాను, గుర్తుందా? ఏ రోజు, ఏం మాటలు? అదే ఆ రోజు వర్షం కురిసిన రోజు రాత్రి. ఓ, ఆ రోజా? నీకు తెలుగు రాదనుకుని నీతో మాట్లాడాను, గుర్తొచ్చిందా? వర్షంలో ఎందుకు తడుస్తావు, గొడుగులోకి రా అన్నారు. అది కాదు, దాని తర్వాత. తర్వాత ఉరిమురిమింది, అప్పుడా? కాదు, దాని ముందు. నాకు గుర్తు లేదు, ప్లీజ్, నిద్ర వస్తుంది. ముందు జరిగింది, వెనక జరిగింది అన్నీ గుర్తున్నాయి. మధ్యలో అసలు విషయం మాత్రం మర్చిపోయిందేంటి? ఏమో, నాకు మాత్రం అదే గుర్తుంది.